అదానీ సంస్థ ఈ ఏడాది 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కావాలా వద్దా ఆంధ్ర తెలంగాణ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 2030 నాటికి ఏదైతే అదనంగా 40 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ భావిస్తుంది. ప్రస్తుతం సౌర పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక మార్గాల ద్వారా 10 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఏటా 6-7 గిగావాట్ల మేర పెంచుతూ 2030 కల్లా తన మొత్తం పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 50 గిగావాట్లకు చేర్చబోతుంది. ఒక్కో మెగావాట్కి 5 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని భావించి 40 గిగావాట్లకు 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్టు అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. 2030 కల్లా తొలి విడతలో కనీసం 5,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ PSPలు సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సింగ్ చెప్పారు. తొలి 500 మెగావాట్ల PSP నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఆల్రెడీ ఇప్పటికే. అలాగే ఇప్పుడు టోటల్గా చూస్తే 7 నుంచి 10 ఏళ్లలో $100 బిలియన్ సుమారు 8,30,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇప్పుడు వీటిని మనం ఏ మేరకు తెచ్చుకుంటాం, అదానీ కావాలా వద్దు. ఎందుకంటే అదానీ ఇంతకుముందే మనకి ఇక్కడ చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో. మొన్ననే చెప్పుకున్నాం ఆ లిస్టు కూడా, ఆంధ్రజ్యోతినే రాసింది అదానీకి ఎక్కడెక్కడ ఇచ్చారు. అది భూములు కట్టబెట్టారు. మరి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెడతారు? గాల్లో పెడతారా? నేల మీదనే పెడతారు. అట్లాగే వాటర్తో లింక్డ్ చోట్లనే పెడతారు. జలావాస ప్రాంతాలు ఏది జలాలకు సంబంధించినటువంటి జలాశయాల ప్రాంతాలు ఇచ్చారంటే జలాశయాల దగ్గర పవర్ ప్రాజెక్టు గట్టికి ఇంకెక్కడ కడతారు? ప్రస్తుతం అదొక విచిత్రమైన వాదనల మధ్యలో ఓ పక్కన తెలంగాణలో అదానీ అంటే వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కావాలనుకుంటాయి వద్దనుకుంటాయి చూడాల్సి ఉంది.